అరే బట్టు, చెప్పరా గజాల. లాస్ట్ వీక్ రిలీజ్ అయిన సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల చూడడం కుదరలేదురా. ఈ వీక్ అయితే కవర్ చేశాను. సినిమా టైటిల్ 'లెగన్'. ఇది బైలింగ్వల్ రా, తెలుగు తమిళ్లో రిలీజ్ అయింది. రిలీజ్ అయ్యి మంచి టాక్ అయితే తెచ్చుకుంది. బట్ నేనైతే సినిమా చూసా, రివ్యూస్ అయిన చూడకుండానే చూసాను నేనైతే సినిమాని. ఎవ్రీథింగ్ అపార్ట్ నాకు అనిపించింది ఏంటంటే ఇది ఒక అండర్ రేటెడ్ సినిమా రా. సినిమాకి రావాల్సిన అప్రిషియేషన్ అయితే రాలేదు, రికగ్నైజేషన్ అయితే రాలేదని నాకు అనిపించింది బాగా. ఇదే సినిమా కనుక కొద్దిగా కొంచెం ఓ మాత్రం ఇమేజ్ ఉన్న యాక్టర్స్ చేసి ఉంటే కనుక ఓ రేంజ్ లోకి అయితే వెళ్ళేదిరా సినిమా అయితే మాత్రం. ఓకే మామ, అంటే నవీన్ చంద్ర చేయడం మైనస్ అంటావా? నవీన్ చంద్ర చేయడం మైనస్ అని అన్ను, ఎందుకంటే తను కూడా మంచి పొటెన్షియల్ ఉన్న యాక్టరే. బట్ తను చాలా కష్టపడ్డాడు రా, ప్రమోషన్స్ విధంగా కూడా చాలా చేశాడు. బట్ ఆ ప్రమోషన్స్ జనాల్లోకి రీచ్ అయ్యాయా, సినిమాని జనాల దగ్గరికి తీసుకెళ్లడంలో టీం సక్సెస్ అయిందా లేదా అన్నది నాకు డౌట్ అనిపించింది. కొన్ని సినిమాలు ఉంటాయి, ఇప్పుడు ఒకవేళ ప్రమోషన్స్ తో రీచ్ అవ్వకపోయినా సినిమా రిలీజ్ అయిన తర్వాత మౌత్ టాక్ తోటన్నా ముందుకు వెళ్ళొచ్చు. ఈ సినిమా చూసిన వాళ్ళు ఎవరు కూడా మౌత్ టాక్ లో నెగిటివ్ అయితే రాదు సినిమాకి. బట్ ఎందుకు రీచ్ వెళ్ళలేదు, ఎందుకు సినిమాకి ఆ రేంజ్ రికగ్నైజేషన్ రాలేదని నాకైతే తెలీదు. జెన్యూన్ అటెంప్ట్ సినిమా, చాలా బాగుంది సినిమా అయితే మాత్రం. రైటింగ్, నరేషన్, స్టోరీ టెల్లింగ్ మార్వలస్ అని చెప్తాను రామో. ఫస్ట్ హాఫ్ చూస్తున్నంత సేపు నాకు అనిపించింది తప్పులేదులే సినిమా, ఈ మాత్రం రికగ్నైజేషన్ లేకుండా అని అనిపించింది. బట్ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిందో నా అంచనాలు అనేది తప్పని అయితే అనిపించింది. ఏదైతే ఫస్ట్ హాఫ్ నుంచి కంటిన్యూ అవుతూ వచ్చిందో సెకండ్ హాఫ్ లో మొత్తం మారిపోతాయి, అంచనాలు అన్నీ మారిపోతాయి. ఓ రేంజ్ గేమ్ ఆడాడు సినిమాని. ఏవొస్తాం అనమాట అది అయితే అసలు. ఇంక పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయి మామ? మామ, నవీన్ చంద్ర అయితే చాలా రోజుల తర్వాత ఒక మంచి రోల్ పడింది, చాలా బాగా చేశాడు. ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. క్యారెక్టర్ కి అయితే ప్రాణం పోసేసాడు. అరవింద్ ఐపీఎస్ క్యారెక్టర్ ఎరగొట్టు వదిలేసాడు అనమాట. శశాంక్ ఉన్నాడు ఈ సినిమాలో. చాలా రోజుల తర్వాత తను కూడా బిగ్ స్క్రీన్ మీద కనిపించాడు. తనకున్నది ప్రామినెంట్ రోల్, బట్ లిమిటెడ్ స్క్రీన్ స్పేస్. దాన్ని కూడా తను చాలా నీట్ గానే ఉపయోగించుకున్నాడు. ఇంకా నోటెడ్ యాక్టర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళు నీకు తెలిసే ఉంటారు. అక్కడ సినిమాల్లో చూసి ఉంటావు, వాళ్ళకు కూడా మంచి ఇంపార్టెంట్ రోల్స్ అయితే పడినాయి. అందరూ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేశారు. బట్ సెలక్షన్ లో మాత్రం ఒక క్యారెక్టరైజేషన్ కి నాకు నచ్చలేదు. నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్న క్యారెక్టర్ ఏదైనా ఉందంటే అది హీరోయిన్ క్యారెక్టర్. ఏమో నాకైతే అంత ఇదిగా నచ్చలేదు. హీరోయిన్ అయితే నాకు బాగా నచ్చలేదు అసలు. ఓకే మామ, ఇంకా టెక్నికల్ గా ఎలా ఉంది? మామ, సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడాలి. సినిమాటోగ్రఫీ అయితే మాత్రం ఎరగొట్టేశాడు. సినిమాటోగ్రఫీ ఎంత రిచ్నెస్ తీసుకొచ్చిందంటే, ఐ మీన్ రిచ్నెస్ ఇన్ ద సెన్స్ గ్రాండ్నెస్ అనమాట. సినిమాకి ఏ ఫ్రేమింగ్ ఎలా ఉండాలో అలాగే ఉంది. చాలా న్యాచురల్ గా ఉంటాయి కొన్ని కొన్ని షార్ట్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే ఇంకా బాగా ఉండొచ్చు అనిపించింది. నాకైతే అంత గొప్ప మ్యూజిక్ అని అనిపించలేదు. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ కాబట్టి థ్రిల్లింగ్ మ్యూజిక్ ఏదైతే పాత సినిమాలో చూసామో అదే ఫీల్ ఉంది. బట్ అలా కాకపోతే ఇంకెలా కొడతారా అని అడిగితే నేనేం చెప్పలేను కానీ, బట్ ఇంకొంచెం ఉంటే బాగుండని అయితే నాకు అనిపించింది. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని కూడా సినిమాకి కావాల్సిన బడ్జెట్ లో తీసుకున్నట్టు అనిపించింది. ఎక్కడ కూడా ఓవర్ అయితే అవ్వలేదు, ఎక్కడ కూడా ఇది బియాండ్ ఉంది, ఇది ఇంత ఆడుగా ఉంది అని అయితే కనిపించలేదు. సినిమా అంతా నుంచి క్లాస్ గానే కనిపించింది నాకు. ఓకే, ఇంకా ఫైనల్ ఎడిక్ట్ ఏంటి మన వాళ్ళకి సజెస్ట్ చేస్తావా? మామ, తప్పకుండా చూడాల్సిన మామ. ఆన్ బిగ్ స్క్రీన్ అయితే ఆ ఫీల్ అయితే నువ్వు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తావు. ఇన్ కేస్ నువ్వు చూసే టైంకి బిగ్ స్క్రీన్ లో అవైలబుల్ లేకపోతే ఓటీటీలోకి వచ్చాకన్నా తప్పనిసరిగా చూడు మామ.